తేజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొలనుపాకలో ఘనంగా జమదగ్ని రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం. మంగాపురం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎదుర్కొన్న కార్యక్రమం. రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్న దుబ్బాక సీఐ. కేర్ముల వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం. సంగారెడ్డి కెనాల్కు నీళ్లు విడుదల చేయాలని ప్రతాప్ రెడ్డి డిమాండ్. రాచకొండ సిపిగా బాధ్యతలు చేపట్టిన తరుణ్ జోషి. సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న బిర్లా ఐలయ్య. కంచుకచెర్ల నుండి జడ్జూరు వెళ్లే రహదారి మరమ్మతులతోనే సరిపెడుతున్న నాయకులు. రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సభలో పాల్గొన్న జిల్లా ఎస్పీ. నా కార్యకర్తల కుటుంబ సభ్యుల జోలికి వస్తే తాట తీస్తానన్న నాని. కొలనుపాకలో జమదగ్ని రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి శ్రీ సాయి మందిర ప్రాంగణంలో శ్రీ జమదగ్ని రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా శ్రీ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో సిద్ధాంతి వేద పండితులు సుబ్రహ్మణ్యం శాస్త్రిచే ఘనంగా నిర్వహించారు. అనంతరం భీమగాని సంజన సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఋషిందర్, కృష్ణమూర్తి, రమేష్, సోమిరెడ్డి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. नमस्तुभ्यं देवेंद्र प्रिय देहि मे सर्वमंगलायिनी नमोस्तुते सर्वमंगलास्वरूपिण्ये नमः. सर्वोपचार पूजां परिकल्पयामि. मंगलदिव्य नीराजन दीपं मंगलहारति प्रदाने श्रीगिरीशार देवाय वल्लनाथाय ఎవరు వేదిక మీదకి రావద్దు. మంగాపురం శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణంలోని ఎదుర్కోళ్ల కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బి కాలనీ 4వ డివిజన్ మంగాపురం కాలనీలో నెలకొన్న శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని హనుమద్ధావ వాహన సేవ ఊరేగింపు నిర్వహించారు. అలాగే జరగబోయే కళ్యాణానికి సంబంధించి ఎదుర్కోళ్ల కార్యక్రమం ఆలయంలో ఈవో రవీందర్ రెడ్డి, బ్రహ్మోత్సవాల అర్చకులు పిల్లా పిల్లగాని తరపున మధ్యన సంభాషణ రసవత్తరంగా ఉత్సాహభరితంగా జరిపించారు. కళ్యాణానికి ఎదుర్కోళ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీవారి కళ్యాణానికి ముహూర్తాన్ని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రామాచార్యులు ఈవో రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు సాయంత్రం జరిగే శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి హెచ్బి కాలనీ, మంగాపురం పాలు కాలనీల నుండి భక్తులు, ప్రజలు సతీ సమేతంగా పాల్గొని అంగరంగ వైభవంగా జరిగే శ్రీవారి కళ్యాణాన్ని తిలకించి భోజన తాంబూలాలు స్వీకరించి శ్రీవారి ఆశీర్వాదాలు పొందగలరని కోరారు. కాలనీవాసులు, భక్తుల సహాయ సహకారంతో బ్రహ్మోత్సవాలు అత్యంత ఉత్సాహభరితంగా జరుగుతున్నాయని ఆలయ ఈవో రవీందర్ రెడ్డి తెలిపారు.
అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టం కళ్యాణ మహోత్సవ కార్యక్రమం. కళ్యాణ మహోత్సవానికి పూర్వరంగమైనటువంటి చదువుకోని మహోత్సవ కార్యక్రమాన్ని మనందరూ కూడా ఇప్పటి వరకు హనుమంత్ వాహనం మీద చక్కగా ఊరేగింపుగా పాల్గొని రావడం జరిగింది. ఎన్ని గంటలకు వెళ్ళాడుతాం మనం దాంట్లో ఉండలేము, కానీ మనం దాన్ని కూడా చూడట్లేదు. సరిగ్గా సమయానికి ఒక 12 గంటలకు కదా ముహూర్తం, 11:30 కంటే మెల్లగా ఆ టైం అంతా చూసుకొని క్యాలిక్యులేషన్ చేసుకొని వెళ్ళిపోతున్నాం మనం అంతా. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి జీవాలుగా మనం తక్కువటువంటి స్థితి అందరూ ఎవరి జ్ఞాపకాలు, ఎవరి వ్యవహారాలు, ఎవరి వ్యాపారాలు, ఎవరి పరిస్థితులు అట్లా ఉన్నాయి కనుక అంత నిస్సారంగా నిస్తేజంగా ఉండకూడదు. మన జీవితాలు కూడా ఎప్పటికప్పుడు శుభాలు మనం కలుగుతూ ఉంటారు. అట్లాంటి శుభాల్ని మనం కాంక్షిస్తూ ఉంటారు. సకల శుభాల్ని అందించేవాడు స్వామి కనుక ఆయన యొక్క కళ్యాణాన్ని కనుక మనం జరిపిస్తే అన్ని వైభవముని దర్శించినటువంటి ఫలితం మనకు దక్కుతుంది కనుక ఆ అమ్మని స్వామితో చేర్చి ఒకరిగా కాల్సిన ఇద్దరిని ఇందాక ఆవిడ అన్నారన్నమాట, ప్లాస్టిక్ బాటిల్ సంథింగ్ ఏదో చెప్పారు ఆవిడ, బాగుంది. అలాగే స్వామి గారు జాలి, దయ, కరుణ, ప్రేమ, వాత్సల్యం ఒక రూపమైతే ఆయనలో ప్రధానమైనటువంటి మరొక రూపం ఏంటంటే క్షమా. రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించిన దుబ్బాక సిఐ శ్రీనివాస్. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా పోలీసులు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలను నడిపించారు. ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. వాహనదారులు ఖచ్చితంగా రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపవద్దు న్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు జరిమానాలు విధిస్తామని వెల్లడించారు. సేఫ్టీలో భాగంగా ఈరోజు దుబ్బాక సిబ్బందితో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ట్రాఫిక్ రూల్స్ ప్లస్ డైలీ ట్రాఫిక్ పెరుగుతున్నందున మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్, ఫాలో అవ్వాల్సిన రూల్స్. ఈ మధ్యన రోడ్ యాక్సిడెంట్ ఎక్కువ అవుతున్నాయి పెద్ద మొత్తంలో. వాటిని నివారించడానికి పబ్లిక్లో పెద్ద మొత్తంలో అవేర్నెస్ చేయడానికి అంటే ప్రతి వారం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాము. ఈ స్టూడెంట్స్ కానించి ప్రతి ఒక్కరూ నాలెడ్జ్లో పెట్టుకొని పబ్లిక్ అవేర్ కావాలి. మనం ఎన్ని చేసినా రోడ్ యాక్సిడెంట్ అనేది మన సెల్ఫ్ మనంతలో మనం అవేర్నెస్ అయితేనే తగ్గించగలుగుతాం. దీనికి పబ్లిక్ కూడా మాకు కోఆపరేట్ చేయాలి. ఇది ప్రతి వారం చేస్తుంటాము. మేము చేసే ప్రోగ్రాం వల్ల 10 మందిలో ఒక 2-3 అవేర్నెస్ అయినా మాకు చాలా సంతోషం. మనం ఒక్కరిని కాపాడినా ఒక ప్రాణం నిలబెట్టిన వాళ్ళం అవుతాము. కావున పబ్లిక్ కూడా రోడ్డు యాక్సిడెంట్స్ విషయంలో, రోడ్డు సేఫ్టీ విషయంలో ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు.
ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. కాలే కడుపుకొని మండే గంజి కొరకు వలస వెళ్ళిన వాళ్ళు ఎందరో, తీర్థయాత్రలు కానీ తిరునాళ్ళ కానీ వెళ్ళి తిరిగి రాని వాళ్ళు ఎందరో, అత్తగారిచ్చిన కొత్త కారులను అశువులు బాపిరి ఇంకెందరో, ఒకరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఇన్సూరెన్సు లేక లైసెన్సు లేకుంటే బళ్ళు నడిపేటోళ్ళు కొందరు, తప్ప తాగి తాగి ఎదురొచ్చిన వాళ్ళను బుద్ధి చంపేటోళ్ళు ఎందరో, ఒకరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఈ రోడ్డు మీద ప్రాణాలు చెంగిచెర్ల గ్రామ పంచాయతీ మాజీ వార్డు సభ్యులు ఏర్పుల వెంకటేష్ జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ నాయకులు, చెంగిచెర్ల గ్రామ పంచాయతీ మాజీ వార్డు సభ్యులు ఏర్పుల వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా వెంకటేష్ వారి కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులతో కలిసి చెంగిచెర్లలోని పలు వృద్ధ ఆశ్రమాలలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1వ డివిజన్ నాయకులు, డివిజన్ పరిధిలోని పలు కాలనీల ప్రెసిడెంట్లు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టు నుండి సంగారెడ్డి కెనాల్కు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేసిన మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని గౌరారం వద్ద సంగారెడ్డి కెనాల్ వద్ద బీఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు. యాసంగి పంటకు సరిపడ నీళ్లను వదలాలని, కొండపోచమ్మ ప్రాజెక్టు నుండి హల్దీ వాగు నుండి రామాయంపేట, మెదక్, నిజాం సాగర్ వరకు కాల్వ చుట్టుపక్కల ఉన్న రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం కృషి చేశారని, రైతులకు సమయానుకూలంగా నీళ్లు, ఎరువులు, కరెంటు అందించారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 60 రోజుల్లోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా గత ప్రభుత్వాలను విమర్శించుకోవడం సబబు కాదని, చేతనెత్తే ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వర్గల్ మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొండపోచమ్మ సాగర్ నుండి సంగారెడ్డి కెనాల్ను ఓపెన్ చేసినట్లయితే గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇదే కెనాల్ నుండి నీళ్లు వదిలిపెట్టడం వల్ల ఇక్కడ నుండి పక్కనే ఉండి మక్తాల చెరువు నింపుకొని, శాకాలం చెరువు నింపుకొని, పెద్ద చెరువు నింపుకొని, కాన్ చెరువు నింపుకొని హల్దీలో పడేసుకుంటే హల్దీ మీద నాచారం చెక్ డ్యామ్ నిండుకొని దాదాపుగా 32 చెక్ డ్యామ్లు నిండుకుంటూ తూప్రాన్ మండలము, ఆ తర్వాత మాసాయిపేట మండల్, వెల్దుర్తి మండల్, అట్లనే గన్పూర్ ఆయకట్ట, నిజాం సాగర్ వరకు జుక్కల్ కాన్స్టెన్సీ, అదే బాన్స్వాడ కాన్స్టెన్సీ, బాన్స్వాడ, జుక్కల్, నర్సాపూర్, గజ్వేల్, అదేవిధంగా పక్క మెదక్ 5 నియోజకవర్గాలలో ఉండే రైతులు దాదాపుగా 70 కిలోమీటర్ల పొడుగు 70 మీటర్ల లెంత్తో హల్దీ రివర్ ఉంటుంది. ఈ హల్దీ రివర్ లో 2 పక్కల అటు ఇటు దాదాపుగా 1,00,000 ఎకరాల వరకు నాట్లు వేసుకుంటారు. 1,00,000 ఎకరాల వరకు దాదాపుగా 15,000 మంది రైతులు 1,00,000 ఎకరాలు సాగు చేసుకుంటారు. మరి రివర్ నిండా ఎప్పుడు కూడా నీళ్లు తొలుకులు కొట్టేది. చైత్ర మాసంలో ఎండాకాలంలో వత్తళ్ళు పరవళ్ళు తొక్కుతా ఉండే. మరి ఆ రోజు గౌరవ కేసీఆర్ గారు రైతుల కోసమే ఆహర్నిశలు కష్టపడి పనిచేసినటువంటి విషయం మనం అందరం గమనించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము ఒకటే ప్రభుత్వాన్ని కోరుతున్నాం, రైతుల మీద కక్ష వద్దు, రైతులకు వెంటనే నీళ్లు విడుదల చేయాలని చెప్పి నేను ఇప్పటికే 4 సార్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.
మరి ప్రెస్ మీట్ పెట్టి కూడా అధికారులకు కూడా ఈఎన్సీ గారు కానీ ఎస్సీ గారు కానీ మరి అదేవిధంగా ఏఈకి డిఈకి ఏఈకి ప్రతి అధికారి కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా వదిలిపెట్టడానికి అంగీకరించట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వలేదు, ప్రభుత్వం ఆర్డర్ ఇస్తేనే మేము వదిలిపెడతామని చెప్పి మాట్లాడుతుండ్రు. గతంలో ఆర్డర్లు గీడర్లు ఏం లేకుండే. ఒక మాట హరీష్ రావు గారికి ఫోన్ చేస్తే వెంటనే సీఎం గారికి ఫోన్ చేసి వెంటనే ఈఎన్సీ గారికి సిఈ గారికి ఫోన్ చేసి ఒక గంట సేపట్లో నీళ్లు వదిలిపెట్టుకున్నటువంటి రోజులు ఉండే. కానీ అలా పరిస్థితి లేదు. రాజు గుమ్మడికాయ అన్నట్లు మరి ఇక్కడికి వెళ్ళి ఎవరిని చెప్పాలి, ఎవరికి పట్టుంది అనేది చూస్తా ఉన్నాం. నిజంగా చెప్పాలంటే పొలాలలో నీళ్ళు లేక ఎండిపోయినాయి. ఇంకొక వారం రోజులు కనుక లేకపోతే పెట్టుబడులు కూడా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు కాళేశ్వరం మీద జూటా మాటలు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ, సుందిల్లా 100 ఏళ్ల వయసు ఉంటది. 100 ఏళ్ల వయసులో యాక్సిడెంట్ అయిన నడమ చనిపోతే తల్లిదండ్రి బాధ్యుడా, రోడ్డు వేసిన బాధ్యుడా, లేకపోతే ఆర్టీసీ బస్సు అంటే కూర్చున్నటువంటి వెహికల్ బాధ్యులా? ఇవి ఎవరి బాధ్యులు? దానికి అక్కడ పోయింది డిజాస్టర్ అయిందంటే ల్యాండ్ లో వచ్చినటువంటి మార్పు. అంత కోర్ ఏరియా, అది బొగ్గు గనులు ఉండేటువంటి ఏరియా. కింది బొగ్గుల్లో సొరంగాలు ఉంటాయన్న విషయం అందరికి తెలుసు. అది ఎక్కడో ఆ పిల్లల దగ్గర మైనస్ అయి కింది పోయినట్టుంది. 1-2 పిల్లలు పోయినంత మాత్రాన రేవంత్ రెడ్డి గారు దాన్ని రాద్ధాంతం చేస్తా ఉన్నారు. ఇక ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలని ఎక్కడ ప్రజలు మీద పడతారో, ఎక్కడ ప్రజలు తిరగబడతారో, ఎక్కడ ప్రజల వ్యతిరేకత వస్తుందో భయానికి తీసుకుపోయి ఇలా కాళేశ్వరం పోయి అక్కడ పెద్ద ప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాడు. నిజంగా కూడా చెప్పాలంటే ఒక్కటే మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించండి. రైతులు అందరూ, రైతు లేకుంటే నువ్వు కూడా భూమి తినలేవు. నువ్వు వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. రాచకొండ సిపిగా బాధ్యతలు చేపట్టిన తరుణ్ జోషి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాచకొండ సిపిగా బాధ్యతలు చేపట్టిన తరుణ్ జోషి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. సైబర్ క్రైమ్, ఈవ్టీజింగ్ కంట్రోల్ చేస్తామని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళన చెందకుండా సంప్రదించవచ్చని సూచించారు. హైదరాబాద్ సిటీలో కూడా 3 పోస్టింగ్ చేశాను. సో ఐ హ్యావ్ అ ఫేర్ ఐడియా అబౌట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద అర్బన్ పోలీసింగ్. జనరలీ ది ప్రాంప్ట్ రెస్పాన్స్ కావాలి అండ్ ఎనీ పబ్లిక్ క్రైసిస్ ఎట్సెట్రా వీ హ్యావ్ టు హ్యాండిల్ వెరీ ఫాస్ట్. So from our side we will try our best to improve the policing and all the basic aspects, maintenance of law and order and crime control, improving the safety of the public on the roads and also trying to reduce the number of fatal accidents on the roads. That will be our objective. Thank you. So Hyderabad. So our services will be on par with the Hyderabad and Hyderabad. Rachakonda is largely the rural commissioner with some areas urban. Mako ekku urban areas unnai. So here the requirements are definitely different. Sir, Everest శిఖరం ఎప్పుడు ఎక్కబోతున్నారు? We don't know. చూస్తాము. Last year ప్రయత్నం చేసాము. So we came back from Camp 3. Some issues happened and weather plus health issues. We will see now. We will see. Congrats, sir. Thank you so much. Thank you, sir. We seek the cooperation of media also in helping us in providing good service. సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య.
బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకలు బొమ్మల రామారం మండలం చీకటి మామిడి తిరుమలనాథ స్వామి ఆలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా చీకటి మామిడి చౌరస్తాలో బంజారాలతో కలిసి బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం తిరుమలనాథ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సేవాలాల్ మహారాజ్ వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారాల ఆరాధ్య దైవమన్నారు. బంజారాలకు హిందూ ధర్మ గొప్పతనాన్ని తెలియచేశారని, గత ప్రభుత్వం బంజారాల కోరిన సెలవులను ప్రకటించలేదని, కానీ మన ప్రజల ప్రభుత్వం ఫిబ్రవరి 15ను సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని ఆప్షనల్ సెలవు దినాన్ని ప్రకటించడం చాలా సంతోషమన్నారు. మన జిల్లాలో కూడా బంజారా భవనంతో పాటు సేవాలాల్ మందిరాన్ని నిర్మాణం చేయడం కోసం ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారాలు ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు పంత్ సేవాలాల్ గారి 285వ జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పంత్ సేవాలాల్ హిందువుల ఆరాధ్య దైవంగా, బంజారా ఆరాధ్య దైవంగా పూజించుకున్నటువంటి సందర్భంగా ఆయన 285వ జన్మదినాన్ని బొమ్మరామరం మండలంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. పంత్ సేవాలాల్ 1739 ఫిబ్రవరి 15న జన్మించినటువంటి హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి గొప్ప మహారాజుగా ఆ రోజు చరిత్ర చెప్పబడుతుంది. బ్రిటిషర్లతోటి ఎంతో కొట్లాడి ఈ ప్రాంతంలో అహింస ఉండొద్దు, హింసతోటి ఏది సాధించలేము, అహింసతోటే అన్నీ సాధించవచ్చు అని చెప్పి హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి పంతు సేవాలాల్ గారి మార్గంలో మనందరం నడిచి ఇంకా ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడంలో పంతు సేవాలాల్ ఎంతో కొనియాడింది. కాబట్టి ఆ మహారాజు చేసినటువంటి చూపినటువంటి బాటలో మన యువతరం ఇంకా ముందుకు పోవాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలి చెప్పి ఆనాడే ఏ చదువు లేనాడే ఆయన మన హిందూ ధర్మాన్ని గొప్పగా కొన్నటువంటి మహారాజు. కాబట్టి ఈరోజు ఆయన జన్మదినాన్ని ఈ ఘనంగా జరుపుకోవడం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించి బంజారా సోదరులందరూ కూడా ఒక గొప్ప కంచికచెర్ల నుండి బెజ్జూరుకు వెళ్లే రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. కేవలం మరమ్మతులతోనే సరిపెడుతున్న నాయకులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని కలుపుతూ పెద్దాపురం వెళ్లే రహదారి సుమారు 16 కిలోమీటర్లు పూర్తిగా దెబ్బతిని వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతోంది. ఈ రహదారి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 18 కోట్ల నిధులతో 2 సంవత్సరాల క్రితం కంచికచెర్ల పట్టణంలో రోడ్డు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్లు కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం రోడ్డు నిర్మాణం కంచికచెర్ల పట్టణంలో కిలోమీటర్ వదిలేసి పెద్దాపురం గ్రామం వరకు నిర్మాణం పూర్తి చేశారు. కంచికచెర్ల గ్రామంలో మిగిలి ఉన్న కిలోమీటర్ రహదారి నిర్మాణం కొరకు నిధులు లేకపోవడంతో వదిలివేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు. దీంతో ఆ రహదారి గుంతలు ఏర్పడి వర్షాకాలంలో వర్షపు నీరుతో చెరువును తలపిస్తూ ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురై కాళ్ళు, చేతులు దెబ్బతిన్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ రహదారిపై వర్షాకాలంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తన పార్టీ శ్రేణులతో కలిసి వరి నాట్లు వేస్తూ వినూత్న నిరసనలు తెలియజేసింది. ప్రజాసభలో కంచికచెర్ల పట్టణంలో సీసీ రోడ్డు నిర్మాణం చేయుటకు ₹1 కోటి నిధులు మంజూరయ్యాయని, వెంటనే సీసీ రోడ్డు నిర్మాణం చేపడతామని ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికిన నేతలు ఈ రోజు తాత్కాలిక మరమ్మతులు చేపట్టడం విడ్డూరంగా ఉందని ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం కొరకు ఇప్పటి వరకు ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తూ తాత్కాలిక మరమ్మతులు చేపట్టారని తెలిపిన ప్రజలు, పట్టణం నుండి జుజ్జూరు వెళ్లే రహదారిలో 500 మీటర్ల లోపు ఉన్న రహదారి అధ్వానంగా మారింది. రాళ్లు బయటపడి అధ్వానంగా ఉన్న నేపథ్యంలో శాశ్వత ప్రతిపాదికన రహదారి నిర్మించాల్సిన అధికారులు తూతూ మంత్రంగా కేవలం రహదారి ధ్వంసమైన చోట మాత్రమే మరమ్మతులు చేస్తున్నారు. గతంలో పాలకులు నిధుల కేటాయింపు జరిగిందని, సీసీ రోడ్డు నిర్మాణం అంటూ ప్రగల్భాలు పలికి నేడు తాత్కాలిక మరమ్మతులు చేయడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎన్నికల వస్తువు నేపథ్యంలోనే కంటితుడుపు చర్యగా మరమ్మతులు చేస్తున్నారనే విమర్శలు సైతం
వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి శాశ్వత ప్రతిపాదికన రోడ్డు నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ కృష్ణారావు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వినియోగదారుల భద్రతే లక్ష్యంగా ఆర్టీసీ డ్రైవర్లు పనిచేసి వారి గమ్య స్థానాలకు చేర్చి వారి మన్ననలను పొందాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు పేర్కొన్నారు. రాయచోటి డిపో గ్యారేజ్లో రోడ్డు భద్రతా వారోత్సవాల ముగింపు సందర్భంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు, జిల్లా రవాణా శాఖ అధికారి దినేష్ చంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైవర్లు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చే సమయంలో చురుగ్గా పనిచేయాలన్నారు. వాహనదారుల పట్ల సంయమానం పాటిస్తూ వారితో మెలగాలన్నారు. మనం జాగ్రత్తగా వెళుతూ ఉన్నా ఎదుటివారు అజాగ్రత్తగా వస్తున్నారని, అటువంటి సందర్భాలలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం రోడ్డు భద్రతలో ఎప్పటి వరకు వారి సర్వీసులు ఒక్క ప్రమాదం కూడా జరగకుండా వారి విధులను నిర్వహిస్తున్న డ్రైవర్ సోదరులకు జిల్లా ఎస్పీ, జిల్లా రవాణా అధికారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మీరు ఎంత స్పీడ్గా వెళ్ళినా మీరు మహా అయితే సేవ్ చేసేది 5 నిమిషాలు, మహా ఇంకా గట్టిగా స్పీడ్గా వెళ్తే 10 నిమిషాలు. అంతకు మించి మీరు టైం సేవ్ చేసింది ఏమీ ఉండదు. మీరు ఎంత స్పీడ్గా వెళ్ళినా కానీ అది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అది మీరు ఎందుకు చేస్తూ ఉంటారంటే, ఇక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు లేట్గా స్టార్ట్ అయినా కానీ, లేకపోతే మధ్యలో ఎక్కడైనా ఎక్కువసేపు ఆపినా కానీ, సో ఇవన్నీ మీరు కవర్ చేసుకోవడానికి అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం స్పీడ్గా పోతే కొంచెం ఇక్కడ స్టార్టింగ్లో మనం లూజ్ అయిన టైంని కవర్ చేసుకుందామన్న ఆలోచనతో, బట్ మ్యాక్సిమం మీరు సేవ్ చేయగలిగేది 5-10 మినిట్స్ మాత్రమే. కాబట్టి ఇది కూడా మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని మనకి సేఫ్గా మన బస్సులో ఎక్కిన ప్రయాణికులందరినీ కూడా సేఫ్గా తీసుకొని వెళ్ళాలి మన ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. సెకండ్ థింగ్, మంది చాలా పెద్ద వాహనం, అంటే ఇప్పుడు కార్, బైక్ ఏదైనా గుద్దుకున్నాయనుకోండి, ఛాన్సెస్ ఆఫ్ దట్ బైక్ కొంచెం మినిమం ఇంజరీస్తో రావడానికి కొంత స్కోప్ ఉంటుంది. చాలాసార్లు ప్రాణం కోల్పోవచ్చు, బట్ కొన్ని సందర్భాల్లో ప్రాణంతో బయట కూడా పడడానికి కొంత ఆస్కారం ఉంటుంది. అదే ఒక బస్సు, ఒక 2 వీలర్ కానీ ఒక 4 వీలర్ హిట్ ఇస్తే చాలా సందర్భాల్లో ప్రాణం మోస్ట్ లైక్లీ టు లూజింగ్ హిస్ లైఫ్. కాబట్టి అది కూడా మీరు గమనించాలి. ఇప్పుడు ఒక ట్రక్ కానీ ఒక పెద్ద హెవీ మోటార్ వెహికల్ ఇలాంటిదైనా గుద్దినప్పుడు ద ఫ్యాటల్ యాక్సిడెంట్ అవడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది కంపేర్ టు ఒక 2 వీలర్స్ గుద్దుకున్నా కానీ, ఒక 4 వీలర్ ఎవరైనా గుద్దినా కానీ. సో ఇది కూడా మీరు పరిగణలో తీసుకొని కొంచెం జాగ్రత్తగా మన ఒక ప్రయాణాన్ని, మనకి చాలా ఆనందకరంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక ఫ్యామిలీని నష్టపరిచే దట్ గిల్ట్ ఫీలింగ్ అనేది లేకుండా సంతోషంగా మనం కార్యాన్ని నిర్వహించవచ్చు. ఇందాక నేను చూస్తా ఉన్నా 33 ఇయర్స్ ఎంటైర్ సర్వీస్లో 33 ఇయర్స్ ఆయన ఒక యాక్సిడెంట్ కూడా చేయకుండా ఉన్నారు అంటే హీ మస్ట్ బి డూయింగ్ సంథింగ్ కరెక్ట్. ఆయన డైలీ చేసే ఈ పనిలో ఏదో కొన్ని ఖచ్చితంగా కొన్ని మంచి ప్రిన్సిపల్స్ అన్ని పాటిస్తూ ఉండొచ్చు. అది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో దాట్ మీరు కూడా సేమ్ ప్రిన్సిపల్స్ మీ యొక్క డైలీ కరికులంలో తీసుకురాగలిగితే మీరు కూడా అందరూ కూడా ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా తీసుకొని వెళ్ళడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో కాబట్టి ఇదంతా కూడా మీరు ఆలోచన చేసి మన ఒక కుదిరినంత యాక్సిడెంట్ జరగవని కాదు, మనం ఎంత ప్రికాషన్స్ తీసుకొని అన్ని చేసినా కానీ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. బట్ చాలా వరకు టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ మనం యాక్సిడెంట్స్ అనేది ప్రివెంట్ చేయడానికి మనం ఏవే స్టెప్స్ తీసుకోగలుగుతామో అవన్నీ కూడా ఖచ్చితంగా తీసుకొని రాబోయే కాలంలో ఇంకా బెటర్గా మనం మన సర్వీసెస్ అందిస్తూ ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా చూసుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. పాకాల మండలంలో పులివర్తి నాని సమక్షంలో సుమారు 50 కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మధ్యనాయనపల్లి పంచాయతీకి చెందిన 50 కుటుంబాలు అధికార పార్టీని వీడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో బుధవారం రోజు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పెద్ద రామాపురం పంచాయతీ, వెంకటరామాపురం నుండి మధ్యనాయనపల్లి పంచాయతీ, కొత్తవడ్డిపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. పులివర్తి నానికి అడుగడుగునా హారతులు పట్టి గజమాలలతో సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పులివర్తి నాని మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రజలందరూ నాకు సమానమే. రామారావు అడుగు జాడల్లో నడుస్తున్నాను. చంద్రబాబు, లోకేష్ మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు.
ఏ సమస్య తలెత్తినా అర్ధరాత్రి పిలిచినా వస్తాను. ఎలక్షన్స్ కోసం వచ్చి మాయ మాటలు చెప్పటం నాకు అలవాటు లేదు. వారంలో నోటిఫికేషన్ వస్తుంది. మీరు లేకపోతే నాయకులు లేరు. ఎవరికి నేను వ్యతిరేకం కాదు. నా కార్యకర్తలు కుటుంబ సభ్యుల జోలికి వస్తే తాట తీస్తా. ఆక్రమించుకున్న డీకేటీ భూములు లిస్ట్ నా దగ్గర ఉంది. అందరి లెక్కలు తేలుస్తా. నల్లబండ చెరువు తెగిపోయిందని ఏమీ చెయ్యకుండా బిల్లులు పెట్టుకొని తింటున్నారని ఆరోపించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ VRR కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.